ఆ వీడియోలో మాట్లాడిన వాటిలో వాస్తవాలు ఎంత, లైవ్ డిటెక్ట్ టెస్టులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఎపిసోడ్ నిజంగా ఇది చిలికి గాలివానలా మారుతుంది. జన సైనికులు రగిలిపోతా ఉన్నారు ఈ వీడియోతోటి. అంటే తమ ఆడబిడ్డని, తమ పార్టీలో ఒక మహిళని, మరి అనేక పోరాటాలు చేసినటువంటి వినుతా కోటని ఇంత దారుణంగా చిత్రీకరిస్తారా? అసలు నిజంగా ఈ ఎపిసోడ్ మరి వాళ్ళే హత్య చేశారా, లేకపోతే మరెవరైనా హత్య చేశారా, లేకపోతే రాయుడు ఎలా చనిపోయాడు ఏంటి అనేది కూడా కోర్టులో తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు వినుతా కోట ఒక షాకింగ్ వీడియో, సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఒకసారి వీడియో చూద్దాం. ఒకసారి వీడియో ప్లే చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ వినుతా కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. రైట్, మీ వినుతా కోట. విన్నారు కదా. మరి దాదాపు కొన్ని నెలల వ్యవధి తర్వాత వినుతా కోట బయటకు వచ్చి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అంటే నిజంగా ఆవిడ తప్పు చేయకపోతే, మరి తప్పు చేస్తే బయటకు వస్తారా అంటే రకరకాల ప్రశ్నలు. ఆమె తప్పు చేయలేదు కాబట్టి ఆవిడ బయటకు వచ్చి మళ్ళీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, లేకపోతే సైలెంట్గా ఉండేవారు అనేటువంటి వాదన కూడా ఉంది. సో ఏది